ఒక వివాహ నిర్ణయం హస్తినపురాన్నే కాపాడాలనుకుంది. కానీ అదే మహాభారతానికి బీజం వేసింది. అసలు ఏం జరిగింది వినండి. సరిగ్గా అప్పుడే భీష్ముడికి గాంధార దేశధీశుని కుమార్తె గాంధారి గురించి తెలిసింది. పరమశివుని కోసం ఘోర తపస్సు చేసి 101 మంది సంతానం కలిగే వరం పొందింది మహానారి. అప్పుడు భీష్ముడు ఆలోచించాడు, ఆమెను ధృతరాష్ట్రునికి ఇచ్చి వివాహం చేస్తే రాజ్యానికి వంశానికి ఇక ఎలాంటి సంక్షోభం ఉండదు. విదురుడితో చర్చించి వివాహ నిర్ణయం తీసుకున్నాడు. మరుసటి రోజే వజ్ర వైడూర్యాలు, బంగారం, నగలు, ధనం తీసుకొని భీష్ముడు గాంధార దేశానికి వెళ్ళాడు. ఆ మాట విన్న గాంధార రాజు సుబాలుడు ఆనందంతో పొంగిపోయాడు. ఈ వివాహానికి నేను అంగీకరిస్తున్నాను అనే మాట ఇచ్చాడు. ఆ మాట విన్న గాంధార రాజు సుబాలుడని ఆనందంతో పొంగిపోయాడు. అంతా సవ్యంగా జరిగిపోయినట్టే కనిపించింది. ఈ విషయంలో ఒక విషయం దాచిపెట్టబడింది. ఇదే విషయం గాంధార జీవితాన్ని తలకిందులు చేసింది. ఇదే నిర్ణయం కౌరవుల విధిని మార్చేస్తుంది. అసలు గాంధారి ఏ నిర్ణయం తీసుకుంది? ఆ వివాహం తర్వాత ఏమైంది? తర్వాత భాగంలో చూద్దాం. మిస్ అవ్వకండి. నెక్స్ట్ పార్ట్ మిస్ కాకుండా ఉండడానికి లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.